నేర్చుకొని మనం కూడా సంస్కారవంతంగా బతకాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంకా నేను అక్కడనే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా, మా తాత అదే ఎక్కిండు నేను ఇదే ఎక్కుతా, అవన్నీ బంద్ చేయాలి. అవునా అవునా? వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇట్లా ఆలోచించే బిడ్డలుగా మన వాళ్ళు తయారు కావాలి, ఇట్లా ఎదిగే బిడ్డలుగా మన వాళ్ళు తయారు కావాలి. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని బలు వెలిగించి కంటికి వెలుగందించాడు. ఇంగ్లీషు గోలందించాడు. గాలిలో ఎగిరే పక్షిని చూసి ఏరోప్లేను కనుగొన్నాడు. రవాణా కోసం రైలుతో పాటు ఎన్నెన్నో కనిపెట్టాడు. ఇట్లాంటి పోటీ సమాజంలో దానికంటే ఉన్నతమైంది తయారు చేసే బిడ్డలుగా ఈ తరం పిల్లలు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఎవరో తయారు చేసింది మేము అనుభవిస్తాం కాదు. నేటి రాబోయే తరానికి నువ్వే విచ్ఛిన్నం అనేది చరిత్ర రాయబడుతుంది కనుక మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా ఉండాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం 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 అట్లాంటి అర్థవంతమైనటువంటి జీవితంగా నేటి తరం ఎదగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరు కూడా మరొకసారి చేతులు జోడించి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం. మీ అందరి కరాతాల ద్వారాల నడమ మీ చప్పట్లతో మీ గొంతు నా గొంతు ఆకాశానికి దద్దరిల్లే విధంగా